ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే భాగాహార విశేష విధి. దీన్ని ఇంగ్లీష్లో డివిజన్ అల్గోరిథం అని కూడా అంటారు. ఆల్రెడీ మీరు 6th 7th ఎప్పుడు నేర్చుకునే క్లాసెస్లోనే ఇది ఒక ఫార్ములా. అదేంటంటే విభాజ్యము ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. మనం చిన్నప్పుడు అంటే ఇది ఒక సూత్రం అనమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటంటే విభాజ్యము ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. సింపుల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మనకి చిన్న క్లాసులలో చెప్పి ఉంటారు. మనం చిన్న క్లాసులలో ఏం నేర్చుకున్నామంటే ఒకవేళ 55 అనే సంఖ్యని 55 డివైడెడ్ బై 4 అని ఇచ్చామనుకోండి. అయితే మనం ఏం చేస్తాము, ముందు 2 చెవులు వేసుకుంటాము. చెవు లోపల ఈ 55ని రాసుకుంటాం, అంటే 55 అని రాసుకుంటాము. డివైడెడ్ బై 4 అంటే 4వ ఎక్కంతో 55ని భాగించేస్తాం. సరే, మరి 55తో భాగించాలి కదా. అయితే 4 ఎక్కంలో ఫస్ట్ 2 అంకెల్లో 5 ఉంది. సో 4 ఎక్కంలో 5 రాదు, కానీ 4 ఎక్కం 4 అని రాసుకుంటాం. మిగిలింది ఎంత? ఇక్కడ 5లో నుంచి 4 తీసేస్తే 1. ఈ 5 పైన 5ని కిందికి తెచ్చుకుంటే ఇక్కడ మనకి 15 వస్తుంది అన్నమాట. ఇప్పుడు 4 ఎక్కంలో 15కి దగ్గరగా ఉన్న సంఖ్యను చూసుకుంటాం. 4 4 16, 4 3 ఎంత? 4 3 12 అని రాస్తాం. ఓకే, అయితే ఇందులో కూడా తీసేస్తే ఎంత మిగిలింది? ఇక్కడ 3 మిగిలింది. ఇక్కడ వరకు అర్థమై ఉంటుంది. మనం జస్ట్ అయితే దీన్ని ఏమంటామంటే విభాజ్యము అంటాం. ఇది విభాజకము, ఇదేమో విభాజ్యము. మరి 4నేమో విభాజకము అంటాం. విభాజకము అన్నాం అంటే విభాజ్యము ఏమో భాగించబడేది. దేంతో భాగించబడుతుంది? 4తే భాజకం అన్నమాట. ఇది భాజకము, ఇది విభాజ్యము. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్నే సూత్రంలాగా రాసుకుంటున్నాం అంతే. ఇదేం కొత్త ఫార్ములా కాదు, మీకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 4ని అంటే ఈ భాజకముని ఈ భాగఫలంతో మనకు వచ్చిన భాగఫలం, దీన్ని ఏమంటాం మనం? భాగఫలము అంటాము. భాగఫలంతో గుణించి ఈ మిగిలిన దాన్ని మనం ఏమని పిలుస్తాము? శేషము అని పిలుస్తాము. శేషంతో యాడ్ చేస్తే, కూడితే మనకి మళ్ళీ విభాజ్యము వస్తుంది అన్నమాట. అంటే ఏంటి? 55ని నేను ఎలా రాసుకుంటున్నానంటే 55ని ఎలా రాసుకుంటానంటే విభాజ్యము ఏముంది? భాజకం ఏముంది? భాజకము 4 ఇంటూ భాగఫలము. మనకి భాగఫలం ఎంత ఉంది? 13 ప్లస్ శేషం ఎంత వచ్చింది? 3. ఇప్పుడు ఈ రెండింటిని గుణించి చూద్దాం మనకి ఎంత వస్తుందో. 13 ఇంటూ 4, 4 3 12, 4 ఎక్కం 4 ప్లస్ 1 5. అంటే ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 52 ప్లస్ ఈ 3. ఇప్పుడు ఈ 2 కూడితే నీకు ఎంత వస్తుంది? 55 వస్తుంది. అంటే మనము ఏదైతే సంఖ్యని భాగిస్తున్నామో 4తో, ఆ సంఖ్యని మనం ఇలా రాసుకుంటున్నాం అన్నమాట. 4 ఇంటూ భాగఫలం అంటే 4 భాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము చేస్తే మనకి విభాజ్యము వస్తుంది. ఇదే ఈ భాగాహార విధిని అంటే ఈ సూత్రాన్ని మనము యూక్లిడ్ డివిజన్ లెమా అనే ఒక కాన్సెప్ట్కి ఉపయోగిస్తాం. సో మామూలుగా దీన్ని విభాజ్యముని నేనేమనుకుంటున్నానంటే ఇది భాగాహార శేష విధి అంటే డివిజన్ అల్గోరిథం. విభాజ్యము ఈక్వల్ టు భాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. ఈ విభాజ్యాన్ని నేను ఏ అనుకుంటాను, భాజకముని బి అనుకుంటాను, భాగఫలంని క్యూ అనుకుంటున్నాను, శేషముని ఆర్ అని అనుకుంటాను. అప్పుడు దీన్ని మనం ఇప్పుడు 10th క్లాస్లో ఏమని రాస్తామంటే ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఏ అంటే విభాజ్యమే, బి అంటే భాజకము, క్యూ అంటే భాగఫలము,
ఆర్ అంటే శేషం. సింపుల్గా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టే నేను ఒక ఉదాహరణ ఇక్కడ ఇచ్చాను. 88 డివైడెడ్ బై 3. 3 అనేది భాజకం. 3 దేన్ని భాగిస్తుంది? 88ని భాగించాలన్నమాట. అంటే 3, ఈ 88 రెండు చెవుల మధ్యలో వేసుకోవాలి. 88 అని 3 ఏమో బయట వేసుకోవాలి. ఇటు చివరిలో ఉన్నదేమో భాగఫలం. కాబట్టి 3 ఎక్కంలో 3 2 6, ఇక మిగిలింది ఎంత? 2. ఈ కింద 8 తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఏం మిగిలింది మనకి? 28 వచ్చింది. 28 వచ్చిన తర్వాత మరి 3 ఎక్కంలో 28 కంటే చిన్నది ఏది అంటే 3 9లు 27. 3 9లు ఎంత వచ్చింది? 27. కాబట్టి 27 రాసుకున్నాను. ఇక్కడ 9 వేసుకున్నాను. మిగిలింది మళ్ళీ రాసుకుంటే 1. శేషం వచ్చేసిన తర్వాత మళ్ళీ పాయింట్ పెట్టి చేయొద్దు. దీనికి ఇంతవరకే ఆపేసి ఇప్పుడు మనకిచ్చిన సూత్రంలో ప్రతిక్షేపించాలి. ఏ అంటే ఏంటి? ఇక్కడ ఏ అంటే విభాజ్యము. ఇదే కదా, ఏ అంటే విభాజ్యము అంటే 88. భాజకము ఏముంది? మనం దేంతో భాగిస్తున్నాం? 3తో. కాబట్టి భాజకము 3 ఇంటూ భాగఫలము అన్నాడు. అంటే 3తో భాగిస్తే దాని భాగఫలం ఎంత వచ్చింది? 29. ఆ 29ని ఇక్కడ రాసుకున్నాను. ప్లస్ ఆ ప్లస్ రాసుకొని శేషం ఎంత మిగిలింది నీకు? ఎంత మిగిలింది ఇక్కడ నీకు? ఈ శేషము 1 మిగిలింది, అది రాసుకో. ఈ 2 గుణించామనుకోండి, ఇక్కడ నేను గుణిస్తున్నాను చూడండి. 29 ఇంటూ 3. 3 9లు 27. 7 రాసుకొని ఇక్కడ 2 రాసాను. అట్లాగే 3 2 6, 6 ప్లస్ 2 8. అంటే ఎంత వచ్చింది నీకు? 87. ఈ రెండింటిని గుణిస్తే 87 వస్తుంది. దానికి 1 కూడితే మళ్ళీ 88 వస్తుంది. సో ఇదే ప్రొసీజర్లో అంటే ఇదొక సూత్రం. ఈ సూత్రాన్ని మనము యూక్లిడ్ డివిజన్ లెమ్మాకు కూడా ఉపయోగిస్తామని చెప్పాను కదా. సో ఇది మీకు అర్థం చేసుకుంటే మిగతా యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఈజీగా చేయొచ్చు. అదే సేమ్ ఉదాహరణ మాది. ఇది ఉదాహరణలాగా ఏ ఈక్వల్ టు నేను డైరెక్ట్గా ఏం చెప్పానంటే, చిన్నప్పుడు మామూలుగా మనకి ఏమి ఇస్తారంటే 18 డివైడెడ్ బై 17 అని ఇచ్చినప్పుడు మనం ఇలా వేసుకుంటాం. కానీ ఇక్కడ ఏమి ఇస్తున్నామంటే, ఇక్కడ ఏమి ఇచ్చామంటే ఏ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి? ఏ అంటే విభాజ్యము, బి అంటే భాజకము, క్యూ అంటే భాగఫలము, ఆర్ అంటే శేషము. అట్లాగే ఇప్పుడు ఏ బి ఇచ్చారు మీకు. ముందు సూత్రం రాసుకుంటున్నాను. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఏ అంటే విభాజ్యము, బి అంటే భాజకము, క్యూ అంటే భాగఫలము, ఆర్ అంటే శేషం. భాగించండి. భాగిస్తే మనకి ఎంత వచ్చింది? 17 ఎక్కంలో 18 కంటే చిన్నది తీసుకోవాలి కాబట్టి 17 ఎక్కం 17. ఎంత మిగిలింది? 1 మిగిలింది. సో శేషం ఎంత మిగిలింది మీకు? 1. ఎంత భాగఫలం వచ్చింది? అది కూడా 1. భాజకం ఏంటి అంటే 17. ఇప్పుడు భాజకముని భాగఫలంతో గుణించి దానికి శేషం కలిపితే నాకు ఈ మధ్యలో ఉన్నది వస్తుంది, అంటే విభాజ్యము వస్తుంది. అదే నేను చేశాను. విభాజ్యము అంటే ఏ ఈక్వల్ టు బి అంటే భాజకము 17 ఇంటూ 1 ప్లస్ 7 ఇంటూ 1 ప్లస్ 1. 17 ఎక్కం 17 ప్లస్ 1. మళ్ళీ 17 ప్లస్ 1 ఎంత అవుతుంది? 18 అవుతుంది. అట్లాగే ఇంకొక లెక్కలో కూడా చూస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను. ఏ అంటే విభాజ్యము, బి అంటే భాజకము అంటే 2ని 35ని 2తో భాగించాలి. ఓకే, ఇప్పుడు చూడండి. 2 డివైడెడ్ బై 35. ఈ ఏ అనేది దీని లోపల వేసుకున్నాను. మరి 2 ఎక్కంలో ఎన్నిసార్లు పోతుందంటే 2 ఎక్కం 2. ఎంత మిగిలింది ఇక్కడ? 1. ఈ 5 కిందికి తెచ్చుకున్నాను. 15 వచ్చింది. 2 ఎక్కంలో 15 కంటే చిన్నది 14. అది ఎన్నిసార్లు వస్తుందంటే 2 7 14. ఎంత మిగిలింది? 1. ఈ 1 అనేది ఏంటి? శేషము. శేషము అంటే ఆర్తో సూచిస్తాము, భాగఫలము క్యూతో సూచిస్తాము, భాజకంని బీతో సూచిస్తాము, విభాజకముని 30 ఏతో సూచిస్తాము. అదే ఇక్కడ రాసుకున్నాను. భాగాహార శేష విధి. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఏ అంటే 35, బి అంటే 2. ఈ రెండింటిని పైన రెండింటిని గుణించుకోవాలి. అంటే క్యూ అంటే ఎంత వచ్చింది? భాగఫలం 17. 2 ఇంటూ 17 ప్లస్ శేషం ఎంత వచ్చింది మనకి? 1 అనేది రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 34. ఈ 2 గుణిస్తే 34 ప్లస్ 1. 34 ప్లస్ 1 ఎంత వస్తుంది? 35. అట్లాగే ఇదే సేమ్ ప్రాబ్లం. ఏ ఈక్వల్ టు 3,
మరియు బి ఈక్వల్ టు 7 అంటే 7 భాజకము 3 విభాజ్యము. మరి 7 ఎక్కంలో 3 రాదు కదా, 7 సున్నాలు 0 అని వేసుకొని 7 ఎక్కం 7 వస్తుంది కానీ 7 ఎక్కంలో 3 రాదు కాబట్టి 7 సున్నాలు 0 తీయగా మిగిలింది ఎంత 3. అంటే ఇక్కడ శేషం ఎంత వచ్చింది 3, భాగఫలం ఎంత వచ్చింది 0, విభాజకము 3, భాజకము 7. అంటే ఇక్కడ బి ఈక్వల్ టు 7, క్యూ ఈక్వల్ టు 0, ఆర్ ఈక్వల్ టు 3. 7 సున్నాలు 0, 0 ప్లస్ 3 ఎంత వస్తుంది 3. సో ఇలాంటి ఈ చిన్న లెక్కలు మనకి వర్క్షీట్లో కూడా ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 3లో ఇవి చేయండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సేమ్ ఇవే ప్రాబ్లమ్స్ ఒకసారి చూపిస్తాను. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 3లో ఇవి ఉన్నాయి. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అయ్యే విధంగా ధనపూర్ణ సంఖ్యలను ఏ మరియు బిలకు అనుగుణంగా క్యూ మరియు ఆర్లను విలువలను కనుగొనండి. సింపుల్గా 13ని 3తో భాగించండి, భాగఫలం వస్తుంది, శేషం వస్తుంది. అవి రెండింటిని ఇట్లా సూత్రంలో రాసుకొని నాకు పంపించండి. అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసి అడగండి. ఏ ఈక్వల్ టు 80 మళ్ళీ బి ఈక్వల్ టు 8, 80ని 8తో భాగించండి. అట్లాగే 100 ఏ ఈక్వల్ టు 100. ఏ అంటే ఏంటి ఇక్కడ మళ్ళీ మనకి విభాజ్యము, బి అంటే భాజకము, భాగిస్తే వచ్చేదాన్ని భాగఫలము, మిగిలిన దాన్ని శేషము అంటాం. ఈ లెక్కలు అంటే ఈ ప్రాబ్లమ్స్ నాకు చేసి పెట్టండి. ఓకే.